తెలుగువారి కీర్తి కిరీటంలో మరో అరుదైన మైలురాయి చేరింది. బెజవాడ కనకదుర్గమ్మ వైభవాన్ని తన గాత్రంతో అద్భుతంగా ఆలపించిన విజయవాడ గాయని శ్రీలలితకు జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. ఆమె ఆలపించిన ఒక భక్తి గీతాన్ని సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకోవడంతో ఇప్పుడు ఆ గొంతు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. దేవీ నవరాత్రుల పర్వదినాల వేళ ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మవారిని స్తుతిస్తూ శ్రీలలిత పాడిన పాట ప్రధాని మోడీని అమితంగా ఆకట్టుకుంది. ఆ పాటలోని భక్తి భావం, ఆమె గాత్రం మంత్రముగ్ధులను చేయడంతో ఆయన దీనిని షేర్ చేశారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా శ్రీలలితపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అరుదైన గౌరవంపై గాయని శ్రీలలిత స్పందిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. తన పాటను ప్రధాని మోడీ స్వయంగా షేర్ చేయడం తన జీవితంలో మర్చిపోలేని అనుభూతి అన్నారు. ఇది కేవలం తనకు దక్కిన గౌరవం మాత్రమే కాదని, మొత్తం తెలుగు జాతికి దక్కిన గుర్తింపు అని, అమ్మవారి ఆశీస్సులతోనే ఇది సాధ్యమైందన్నారు శ్రీలలిత. ఈ సందర్భంగా ప్రధాని మోడీకి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తన గాత్రాన్ని ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి, నారా భువనేశ్వరి వంటి ప్రముఖులు విని మెచ్చుకున్నారని ఆమె తెలిపారు. ఇప్పుడు ప్రధాని తన పాటను షేర్ చేయడంతో తన ప్రతిభకు మరింత గుర్తింపు లభించిందని సంతోషం వ్యక్తం చేశారు శ్రీలలిత.